హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్దారులకు సంబంధించి అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ పథకం ద్వారా పెన్షన్దారులు కానివ్వచ్చు, డ్వాక్రా మహిళలు కానివ్వచ్చు, ప్రతి నెల 1500 రూపాయలు మీ యొక్క అకౌంట్లో జమ కావడం అయితే జరుగుతుందండి. అయితే డ్వాక్రా మహిళల్లో వీరికి మాత్రమే వేస్తారు, కొందరికి వేయరు, కొందరికి వేస్తారు. అది ఎవరికి వేయరో దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే పెన్షన్దారుల్లో ఏంటంటే కొందరికి వేస్తారు, కొందరికి వేయరు. అది ఎవరికి వేస్తారు, ఎవరికి వేయరు దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. అలాగే గత ప్రభుత్వంలో పెన్షన్లకు సంబంధించి కొందరు పేర్లు అయితే తొలగించారండి. మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా, ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్లో ఉంటే కనుక మీకు పెన్షన్ అందుతుంది. ఒకవేళ ఇన్యాక్టివేషన్లో ఉంటే కనుక మీకు పెన్షన్ అనేది అందదు. మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక వివరాల్లోకి వెళ్దాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పారు. వీరి ఖాతాల్లో 1500 రూపాయలు అయితే వేయబోతున్నారు. అలాగే మనకు ఏంటంటే కొందరికి వేస్తారు, కొందరికి వేయరు. ఎవరికి వేస్తారు, ఎవరికి వేయరు అని చూసుకుందాము. అలాగే మనకు ముందుగా ఇది ఏ పథకానికి సంబంధించి వేస్తున్నారో దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మనకు ఈ పథకానికి సంబంధించి మనకు కావాలంటే తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అనేవి కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి అని పేరు పెట్టి ఈ పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారండి ప్రభుత్వము. అయితే ఈ పథకం ద్వారా మనకు ఉండవలసినవి 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతి ఒక్క మహిళలకు అయితే వేస్తారు. అలాగే మనకు 18 సంవత్సరాలు నిండిన అంటే డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే 18 సంవత్సరాలు నుండి 59 సంవత్సరాల లోపల వయసు కలిగి ఉంటారో అలాంటి ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుంది. 59 సంవత్సరాల పైన వయసు ఉంటే కనుక అలాంటి మహిళలకైతే ఈ డబ్బులు అనేవి పడవు. ఇక పెన్షన్దారులకు సంబంధించి వస్తే కనుక పెన్షన్దారులు ఇప్పుడు రీసెంట్గా ప్రభుత్వం ఏంటంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే 60 సంవత్సరాలకు పెన్షన్ అనేది అప్లై చేసుకున్నారు, పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రభుత్వంలో 50 సంవత్సరాలకి మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఒకవేళ మీరు 50 సంవత్సరాలకు సంబంధించి పెన్షన్కి అప్లై చేసుకుని ఉంటే కనుక అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. సో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్న వాళ్ళు పెన్షన్దారులు ఉంటే అలాంటి వాళ్ళకు 1500 రూపాయలు అయితే వేస్తారు. 59 సంవత్సరాలు క్రాస్ అయ్యి 60, 61, 62, 63 ఆ విధంగా వయసు ఉంటే కనుక అలాంటి పెన్షన్దారులు ఉంటే కనుక వారికి మాత్రం డబ్బులు అనేవి వేయరండి. సో అయితే ఈ పథకానికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే త్వరలోనే దీనికి సంబంధించి అప్లికేషన్ విడుదల చేస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే మనకు దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి. ఇవి మీరు రెడీగా పెట్టుకోండి. మనకు ఏ టైంలో కూడా అంటే మనకు త్వరలోనే విడుదల చేసేస్తున్నారు అప్లికేషను. సో విడుదల చేసిన తర్వాత మీరు తొందరగా ఆఫీస్ చుట్టూ ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన టైం కూడా ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోండి. అలాగే మనకు బ్యాంక్ అకౌంట్కి సంబంధించి కూడా ఈ 4 అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి, మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి, ఎన్పిసిఐతో లింక్ అప్ అయి ఉండాలి. సో ఈ విధంగా మీరు లింక్ అప్ అయి ఉంటేనే మీకు డబ్బులు అనేవి డైరెక్ట్గా మీ అకౌంట్లో పడతాయి. ప్రతి నెల 1500 జమ అవుతాయి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.